హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ మళ్ళీ మీ ముందుకొచ్చాననమాట. ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోతుంది. సో, ఇంకా ఇప్పటి నుంచన్నా కొంచెం రెగ్యులర్‌గా పెడదాము అని చెప్పేసయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఫుల్‌గా అయితే రికవరీ అవ్వలేదనమాట. కానీ ఇంకా ఊరికే కూర్చుంటే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తా ఉంటాయి గదా! మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయిపోతే కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అయిపోతది అని చెప్పేసి మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాననమాట. డైలీ కాకపోయినా ఒకరోజు తప్పించి ఒకరోజన్నా పెట్టడానికైతే మాక్సిమం ట్రై చేస్తాను. సో, అందరూ అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. కానీ నేను ఎవ్వరికీ రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నానండి. ఎందుకు అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి. మళ్ళీ ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి అసలు ఎవ్వరికీ రిప్లైస్ అయితే ఇవ్వట్లేదు. మాక్సిమం ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వ్లాగ్స్ పెడితే అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాననమాట. నా గురించి, బాబు గురించి అండ్ హెల్త్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏది మిస్ చేయననమాట. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకు అంటే ఈ లాస్ట్ 15 డేస్‌లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అన్నీ మీతోటైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైతే నన్ను, నా బేబీని బ్లెస్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా ఇంకా పెద్ద వర్డ్ ఏదున్నా అది కూడా అనమాట. ఎందుకు అంటే ఎంత మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నేను ప్రతి ఒక్క కమెంట్ అయితే చూస్తున్నాను కానీ అందరికీ రిప్లై ఇవ్వాలని ఉంది. కానీ రిప్లై ఇచ్చే స్టేజ్‌లో లేకుండే అనమాట నేను. అండ్ ఇద్దాము అనుకుంటే ఒకరికిచ్చి మళ్ళీ ఇంకొకరికి ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు. మళ్ళీ ఎవ్వరు కొత్త వాళ్ళైతే కాదు. నన్ను ఫస్ట్ నుంచి కొంచెం ఫాలో అవుతూ నా అప్డేట్స్ అన్నీ తెలిసిన వాళ్ళే నాకు రెగ్యులర్‌గా కామెంట్స్ అనేటివి పెడుతూ ఉంటారనమాట. సో, మళ్ళీ అక్క వాళ్ళకిచ్చింది నాకివ్వలేదు అనేసి ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇంకా అసలు ఎవరికీ రిప్లైస్ అయితే ఇవ్వలేదు. సో, రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇవ్వండక్క. హెల్త్ ఎలా ఉంది? బేబీ ఎలా ఉన్నాడు? అనేసి చాలా రిక్వెస్ట్‌లయితే వచ్చినాయి. ఇంక అస్సలు డిలే చేయనండి. మాక్సిమం ఒకరోజు తప్పించి ఒకరోజు కాకపోయినా 2 డేస్‌కి ఒక వ్లాగ్ అన్నా మాక్సిమం పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాననమాట. ఇప్పుడు కొంచెము ఫ్రీ అయినా అని కూడా 100% చెప్పలేను. ఇంకా ఒక రిపోర్ట్ వచ్చేదుంది అనేసి మొన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను గదా! సో, అదొచ్చిన తర్వాత ఫర్దర్‌గా ఏం చేయాలి అన్నది ఒక ఏమంటారు కన్క్లూజన్‌కొచ్చిన తర్వాత మైండ్ అనేది రిలీఫ్ అవుతదండి. అప్పటి వరకు ఇంకా టెన్షన్ అనేది ఉంది. ఫర్దర్‌గా వచ్చే వ్లాగ్స్‌లో అయితే మీకు అన్నీ ఖచ్చితంగా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ రిపోర్ట్ వచ్చేసి 15 డేస్ పడుతుందంట టైమ్ రావడానికి. సో, ఆల్రెడీ 10 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాము వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాననమాట. ఈ వ్లాగ్ వచ్చేసి డెలివరీకి 1 డే బిఫోర్ చేసిన వ్లాగ్ అనమాట. సో, ఇంకా లాస్ట్ మినిట్‌లో టెస్ట్‌లుంటాయి గదా! బ్లడ్ టెస్ట్‌లు అవన్నీ చేయించేసుకున్నాము. అండ్ లాస్ట్ మినిట్‌లో చేయాల్సిన కొంచెం కొంచెం షాపింగ్ అయితే ఉందనమాట డెలివరీకి సంబంధించిందే. సో, అవన్నీ ఒకటేసారి చూసుకొనొద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ గులాబ్ జాములు అయితే చేస్తున్నాననమాట. మా హస్బెండ్ క్రేవింగ్స్. నా క్రేవింగ్స్ అయితే కాదండి. అండ్ నేను కూడా తిన్నాననుకోండి. కాకపోతే ఇంకా తర్వాత డెలివరీ తర్వాత ఏం చేయలేను గాబట్టి ఇంకా తనకిష్టమైనయన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటైతే చేసి పెట్టాననమాట. నేను కూడా తిన్నాననుకోండి. కాకపోతే క్రేవింగ్స్ మాత్రం తనవనమాట. అండ్ మార్చ్‌లో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది డెలివరీకైతే ఉన్నారనమాట. సో, అందరూ హ్యాపీగా ఉండండి. ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోండి. ఎంత వీలైతే అంత టెన్షన్ ఫ్రీగా ఉండడానికైతే ట్రై చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంత వీలైతే అంత మెమరీస్‌నైతే క్యాప్చర్ చేసుకోండి. అండ్ ఈ లాస్ట్ డేస్‌నైతే అస్సలు బర్డెన్ లాగా ఫీల్ అవ్వకండి. అబ్బా! ఎప్పుడు డెలివరీ అయిపోతది? అబ్బా! ఎప్పుడు డెలివరీ అయిపోతది? అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకు అంటే వన్స్ డెలివరీ అయిపోయిందనుకోండి మనం ఆ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతామనమాట. సో, నేను ఫస్ట్ టైమ్ హ్యాపీ అప్పుడు కూడా అట్లనే అనిపించింది. డెలివరీ అయ్యే ముందేమో ఎప్పుడైపోతది అనిపించింది. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత పొట్టంతా ఖాళీగా అయిపోతే అబ్బా! మళ్ళీ ఆ డేస్ వస్తే బావుండు అన్నట్టు అనిపించిందనమాట. సేమ్ సెకండ్ టైమ్ కూడా నాకు అట్లనే అనిపించింది. సో, ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే సెకండ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు గానీ, సెకండ్, థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంకా లైఫ్‌లో మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయలేరు కాబట్టి, ఈ లాస్ట్ డేస్‌ని మాత్రం అస్సలు బర్డెన్ లాగా ఫీల్ అవ్వకండి. మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి. మెమరీస్‌ని మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ చూసుకోవడానికి మనకేదన్నా ఉండాలి అంటే మెమరీసే కదండీ. మన ఫేస్‌లో ఖచ్చితంగా హ్యాపీనెస్ వస్తదనమాట ఈ మెమరీస్‌ని క్రియేట్ చేసుకోవడం వల్ల. సో, వీలైనంత వరకైతే మంచిగా ఫోటోస్ అయితే తీసుకోండి. ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే మీరు వీడియో స్టార్టింగ్‌లో నా ఇంట్రో చూసారు కదా! అది ఇంకా 2-3 వీడియోస్‌కే నేను యూజ్ చేయగలుగుతా. ఆఫ్టర్ దట్ ఇంకా అది నేను యూజ్ చేయలేను. సో, నాకు ఎట్లనో అనిపిస్తుందనమాట. నా ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ అన్నీ చూసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో, ఖచ్చితంగా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి
మెమరీస్‌ని అయితే క్యాప్చర్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! గులాబ్ జాములు కూడా రెడీ చేసేసాననమాట మీతో మాట్లాడుతూ. అందరికీ తెలిసిన రెసిపీయే, నేను కొత్తగా షేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! సో, అందుకనే రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! టెస్ట్‌లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈ రోజు తోటికి ఈ బ్లడ్ టెస్ట్‌ల గొడవ అయితే వదిలిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా టెస్ట్‌లన్నీ ఆల్రెడీ మేమెప్పుడు అమీర్పేట్‌లోనే చేయిస్తూ ఉంటామని చెప్తూ ఉంటాను కదా మీకు. సో, ఇంకా అమీర్పేట్‌కొచ్చాము కాబట్టి లాస్ట్ మినిట్ షాపింగ్ అయితే ఉందనమాట. నాకు కొంచెం ఫీడింగ్ టాప్స్, ఫీడింగ్ నైటీస్, ఇంకా డెలివరీ తర్వాత యూజ్ చేయడానికి చెప్పులు, మఫ్లర్ ఇట్లాంటివి డెలివరీకి సంబంధించినవి కొన్ని థింగ్స్ తీసుకోవాలి అనేసి ఇంకా స్టార్ట్ చేశామనమాట షాపింగు. సో, ఇంకా ఫస్ట్ మాకు ఎక్కడికి వచ్చినా ఫస్ట్ నాకు కేఎల్ఎంలో చూసిన తర్వాత అక్కడ నచ్చకపోతే వేరే మాల్‌కి వెళ్తా గానీ కేఎల్ఎంకి వెళ్ళకుండా మాత్రం ఉండలేననమాట. సో, కేఎల్ఎంకి వెళ్ళి కేఎల్ఎంలో అయితే చూసాము. అండ్ ఇంకా తిరగడానికి ఓపిక లేదు కాబట్టి ఇంకా కేఎల్ఎంలోనే తీసుకున్నాననమాట. ఎక్కువేం తీసుకోలేదు. జస్ట్ 2 ఫీడింగ్ టాప్స్ అయితే తీసుకున్నాను. ఒకటి నార్మల్ టాప్ అయితే తీసుకున్నాను. ఎందుకు ఈసారి ముందే తీసుకున్నాను అంటే యాపీ అప్పుడు నా దగ్గర ఫీడింగ్ టాప్సే లేకుండే అండి. యాపీకి 45 డేస్ ఇంజెక్షన్ ఏపియడానికి వెళ్ళడానికి నా దగ్గర అసలు డ్రెస్ లేదనమాట. ఏం వేసుకొని వెళ్ళాలి తెలీదు. ఆ పాపనేమో చిన్నగుంది. నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తే నాకు యాపీని హ్యాండిల్ చేయడమే కొంచెం కష్టము. అట్లా నార్మల్ డ్రెస్ తోటి ఫీడింగ్ ఇవ్వాలి అంటే చాలా చాలా కష్టమైపోతది. సో, అప్పుడు ఏం చేశామంటే నైటీని డ్రెస్‌లాగా కన్వర్ట్ చేశామనమాట నేను, మా రాణి కలిసి. సో, అప్పుడు అంత ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సో, అందుకని ఈసారి అట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు. బేబీస్ అట్‌లీస్ట్ ఒక 3, 4 మంత్స్ వరకు వాళ్ళు చాలా ఏమంటారు సెన్సిటివ్‌గా, చిన్నగా ఉంటారు కాబట్టి ఫీడింగ్ టాప్స్ యూజ్ చేయడమే చాలా బెటర్ అనిపిస్తది. దాని తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగా అవుతారు కాబట్టి నార్మల్ టాప్స్ తోటి కూడా ఫీడింగ్ చేసినా ప్రాబ్లమ్ ఏముండదు. సో, అందుకని అట్‌లీస్ట్ కొన్నన్నా ఉండాలి అన్నట్టు ఇంకా 2 టాప్స్ అయితే తీసుకున్నాననమాట. ఫస్ట్ టైం ఫేస్ చేశాను ప్రాబ్లమ్ కాబట్టి, సెకండ్ టైం ముందే జాగ్రత్త పడి 2 టాప్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 నైటీస్ తీసుకున్నాననమాట. ఇంకా నైటీస్ తీసుకొని యాపీకి కొన్ని కొన్ని కావాల్సినవి ఉండే అనమాట. సో, తనకు కూడా కొన్ని కొన్ని తీసుకున్నాము. అండ్ ఇంకా చెప్పులు చూస్తే అసలెక్కడ నాకు కావాల్సిన స్లిప్పర్స్ అయితే దొరకలేదనమాట. సో, ఇంకా చెప్పులైతే ఏం తీసుకోలేదు. ఇంకా తెలిసిందే గదా! 9థ్ మంత్ ఆల్మోస్ట్ ఎండింగ్‌కొస్తుంది. నడవడానికి ఓపిక లేదు. ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఎంత పెద్దగుంటదో మనకు ఆల్రెడీ తెలుసు కదా! అమీర్పేట ఎట్లా ఉంటదో. అంతా చూసుకుంటా వెళ్ళినా గూడా నాకైతే ఎక్కడ స్లిప్పర్స్ అయితే దొరకలేదనమాట. సో, ఇంకా ఆ రోజు స్లిప్పర్స్ అయితే ఏం తీసుకోలేదు. నేనేమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళి చూపిచ్చేస్తాను పదండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నా అనేది డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా! కేఎల్ఎంలో అయితే తీసుకున్నాను. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటి కేఎల్ఎంలో తీసుకోవడానికి అంటే మాకు కూపన్స్ ఉంటాయన్నమాట కేఎల్ఎంలో. సో, ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తది కాబట్టి ఇంకా కొన్ని కొన్ని నచ్చినా, నచ్చకపోయినా ఏమంటారు అడ్జస్ట్ అయ్యి తీసుకోవాల్సొస్తదనమాట. సో, అట్లనే తీసుకున్నాను ఈసారి గూడా. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది కెమెరాలో అంత బాగా కనిపిస్తలేదు గానీ, రియల్‌గా మాత్రం చాలా అంటే చాలా బావుంది. నాకు నచ్చిందనమాట. చాలా డీసెంట్‌గా ఉంది. కెమెరా అస్సలు జస్టిస్ చేస్తలేదనమాట ఈ టాప్‌కి. సో, నాకు చాలా చాలా నచ్చి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట. ఇది కూడా కలర్ బావుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటుంది బ్లాక్ కలర్‌ది. యాపీ అప్పుడువి అన్నీ పాడైపోయినాయి. ఒక్కటి మాత్రమే బావుంది. సో, ఇంకా అదొక్కటి ఇవి 2 సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా ఎక్కువైతే ఏం తీసుకోలేదనమాట. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి ఒక ఎత్నిక్ వేర్ బావుంది గదా! అనేసి తీసుకున్నాను. తీసుకోవాలి అనేసి అయితే తీసుకోలేదు. కూపన్స్‌కి అమౌంట్ సరిపోలేదనమాట. సో, ఇంకొకటి తీసుకోవాలి అన్నట్టు ఇదైతే తీసుకున్నాననమాట. సో, దేనికైనా యూజ్ అవుతది గదా! నెక్స్ట్ ఏమైనా ఈవెంట్స్ అట్లా ఉంటే అన్నట్టు. ఇదొక టాప్ అయితే తీసుకున్నాను. ఇది ఫీడింగ్ టాప్ అయితే ఏం కాదు. నార్మల్ టాపే. ఇంకెందుకు ఎక్కువ ఫీడింగ్ టాప్స్ అన్నట్టు ఇంకేం తీసుకోలేదనమాట. సో, ఇంకా నైటీస్ కూడా 2 తీసుకున్నాను. ఆల్రెడీ చాలా నైటీస్ అయిపోయినాయి నా దగ్గర. సో, ఇప్పుడు కొత్తగున్నయన్నీ ఒక 3, 4 మంత్స్ తర్వాత యూజ్ చేద్దాము. ఇప్పుడైతే పాత నైటీస్ అన్నీ యూజ్ చేసేద్దాము. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా పసుపుతోటి స్నానం చేపిస్తారు గదా! ఇంకా నైటీలన్నీ పాడైపోతాయన్నమాట. ఇట్లా డార్క్ కలర్స్ ఉంటేనేమో అంత కనిపియవు గానీ, కొంచెం లైట్ కలర్స్ అట్లా ఉంటే మాత్రం ఆ స్టెయిన్స్ అన్నీ కొంచెం గలీజ్‌గా కనిపిస్తాయన్నమాట. సో, అందుకనే పాత నైటీలన్నీ ఇప్పుడు డెలివరీ టైంలో యూజ్ చేసేద్దాము. ఇవి కొత్తగున్నాయి. తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత యూజ్ చేద్దాము అన్నట్టు ఇంకా ఈ నైటీస్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ వస్తుంది గదా! యాపీ కోసము జుబ్బాలైతే తీసుకున్నాననమాట. సమ్మర్ గదా! నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఫ్రీగా ఉండాలి అన్నట్టు ఇవైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పులు తీసుకోలేదు, మఫ్లర్ తీసుకోలేదు.
ఇంకా చాలా చాలా అనుకోని వెళ్ళినా గానీ అవన్నీ తీసుకోవడానికి ఓపిక ఉండట్లేదు. అన్నీ మర్చిపోయి వస్తున్నాననమాట. మీకు ఇలానే జరుగుతుందా? మీకు గనక జరిగినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజుటికి వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి.